హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏటీవీ ఛానల్. ఇప్పుడు మన ఫిలిం ఫేర్ విజేతలు అంటే ఫిలిం ఫేర్ అంటే బాలీవుడ్ లో అంటే బాలీవుడ్ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి అవార్డే ఫిలిం ఫేర్ అవార్డ్స్ కదా. ఆ అవార్డ్స్ గురించి ఈ రోజు మనం చెప్పుకునే ముచ్చట్లు. సరే, అంటే ఉత్తమ చిత్రంగా గల్లీ బాయ్ సినిమా వచ్చేసింది ఫిలిం ఫేర్ అవార్డ్ లో. మన రణవీర్ సింగ్ కదా హీరో. రణవీర్ సింగ్. తర్వాత హీరోయిన్ వచ్చేసి అలియా భట్. అలియా సూపర్ గా నటించింది ఈ సినిమాలో. ఇద్దరు జంటగా నటించినటువంటి సినిమాని మన ఏది గల్లీ బాయ్. సూపర్ సినిమా కదా. సూపర్ అనేసి అసలు చెప్పని అవసరమే లేదు ఈ సినిమాకి. అద్భుతం, వండర్ఫుల్, ఏకదం సూపర్ అనేటువంటి పదాలు సరిపోవన్నమాట. దానికి ఎదురుగా ఉండేటువంటి పదాలు అంతటా లెవెల్లో ఈ సినిమా ఉంది కదా. సూపర్ గా ఉంది సినిమా మాత్రం. అంటే ఈ సినిమాకి ఉత్తమ ఫిలిం అవార్డు, ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. మళ్ళీ తర్వాత ఉత్తమ నటి నటుల అవార్డు కూడా హీరో హీరోయిన్ కి వచ్చేసినాయి. మన హీరోకి మళ్ళా హీరోయిన్ కూడా రావడం జరిగింది. అలాగే సినిమాకు 13 అవార్డులు కూడా వచ్చాయి, తెలుసా నీకు? అవునవును. అసలు వండర్ఫుల్ విషయం ఏంటంటే ఈ సినిమాకి 13 అవార్డులు రావడం అసలు ఏ సినిమాలో జరగనటువంటి పని నిజంగా చెప్పాలంటే. సినిమా అంటే 1-2 అవార్డులు వస్తాయి, కానీ ఏకంగా 13 అవార్డు రావడం అంటే ఈ సూపర్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు కదా. నిజంగా అంటే బాలీవుడ్ లో అంటే నిర్వహిస్తారు ప్రతిష్టాత్మకంగా. అంటే ఈ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం అనేది సంవత్సరానికి జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్క సంవత్సరానికి ఆ సంవత్సరంలో ఏదైతే సూపర్ హిట్ గా నిలిచినటువంటి సినిమా మరియు హీరో హీరోయిన్లకు మరియు అందులో నటించిన వాళ్ళకు ఈ అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం ఉంటారు కదా. ఇది 65 అమెజాన్ ఫిలిం అవార్డ్స్. అవును కదా. అవును. అంటే మన 2020లో 65 ఇది. అంటే ఈ అంటే వేడుకలకి బాలీవుడ్ తారాలోకం మొత్తం కూడా వచ్చేసింది అన్నమాట, తరలి వచ్చేసింది. అలాగే హిందీ సినిమా హీరోల యొక్క గ్లామర్ తో ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ కార్యక్రమం ఏకదం సూపర్ గా జరిగింది కదా. అవును, సూపర్ గా జరిగింది. అలాగే అస్సాంలోని ఎక్కడ గువాహటిలో ఇందిరాగాంధీ అట్లాంటిక్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఇంకోసారి కట్ చేసుకుందాం. అంటే ఈ 65వ అమెజాన్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి బాలీవుడ్ తారలోకం అనేది మొత్తం కూడా తరలి వచ్చేసింది. అలాగే ఏదైతే హిందీ ఫిలిం ఫేర్ ఉన్నారు కదా వాళ్ళు, అవును, వారి యొక్క తారాలోకంతో అందమైన బ్యూటీ డ్రెస్లతో వారి యొక్క అందాలతో ఆ ఉత్సవం అనేటువంటిది ఏకదం సూపర్ గా నిలిచింది కదా. అవును. ఈ ఫిలిం ఫేర్ అవార్డు 65 ఫిలిం ఫేర్ అవార్డు అనేది అస్సాంలోని గువాహటిలో ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియం లో నిర్వహించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ స్టేడియం లో వారు నిర్వహించారన్నమాట. దీనికి మన కరణ్ జోహార్ మరియు నటుడు విక్కీ కౌశల్. కరణ్ జోహార్ అనేవారు నిర్మాత కదా. అవును. అంటే వీళ్ళిద్దరు కూడా ఆ కార్యక్రమంలో వ్యాఖ్యాతులుగా వ్యవహరించడం జరిగింది కదా. మళ్ళీ వ్యవహరించడం కాకుండా 2019 బాలీవుడ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కూడా ఈ అవార్డ్స్ అనేది వీళ్ళు ప్రదానం చేయడం జరిగిందన్నమాట. అవును. మళ్ళీ వచ్చేసి అంటే అందరికి ఆశ్చర్యం కలగవచ్చు, నీకు కూడా ఆశ్చర్యం కలగవచ్చు. నాకు తెలిసి అంటే ఒక్క సినిమాకే ఈ 13 అవార్డులు రావడం అనేది చాలా ముఖ్యమైనవి, అంటే అసలు వండర్ఫుల్ విషయము, అద్భుతమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా చెప్పినాం కదా మనం, ఒక్కటి అవార్డు రావడమే ఏకదం సూపర్. 13 అవార్డులు వచ్చినట్టే ఆ సినిమా ఏకదం సూపర్ ఉండొచ్చు కదా. అవునవును. అంటే రణవీర్ సింగ్ అండ్ అలియా భట్ నటించిన సినిమా గల్లీ బాయ్ ఏకదం సూపర్ సినిమా కదా ఇది. అంటే మనకి గల్లీ బాయ్ సినిమా అని టైటిల్ వినగానే నిజంగానే గల్లీ బాయ్ లాగా, అంటే కథ అనేది గల్లీ బాయ్ లాగానే ఉంటది అన్నమాట. అలాగే గల్లీ బాయ్ లాగా ఉంటది. అలాగే ఎక్కువ దర్శకురాలు ఎవరు గుర్తా? బోయా అఖ్తర్, సూపర్ దర్శకురాలు కదా. అవును. మళ్ళీ ఈ సినిమా స్టోరీకి వచ్చా అంటే ఈ సినిమాలో ఏముంది, ఇంతగానం ఏ విశేషం ఉంది, అసలు ఈ సినిమాకి ఇన్ని అవార్డ్స్ రావడానికి అనేసి మీకు చెప్తాము. వినండి మరి మీరు కూడా ఈ సినిమాని ఒకసారి చూడండి. మంచి మెసేజ్ ఫుల్ సినిమా ఇది, ఏకదం మెసేజ్ ఉంది ఈ సినిమాలో కదా. రణవీర్ సింగ్ మళ్ళీ హిందీ లవర్స్ కి కూడా ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది, గల్లీ బాయ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది అన్నమాట. వరుసగా మన అమీర్ సింగ్ హిట్ తో పరిగెడుతుంది అన్నమాట. రణవీర్ సింగ్ గారు బాగా హిట్లతో పరిగెడుతుంది. ఈ సినిమాతో ఇంకా హై లెవెల్ లోకి వెళ్ళిండు అన్నమాట. అలాగే తన యొక్క చివరి సినిమా
సింబా ఉంది కదా, అవును. ఆ సింబా సినిమా ఏకదమ్ హైలైట్. ఆ సింబా సినిమా కన్నా ఈ సినిమా ఏకదమ్ గల్లీ బాయ్ సినిమా ఇంకా ఏకదమ్ హైలైట్ గా నిలిచింది అన్నమాట. అంటే సింబా సినిమా తర్వాత దాంట్లోనే హిట్లు కొడుతూ వచ్చినప్పుడు ఆ హిట్లకి ఇంకా ఇంకొక మరో హిట్ లాగా ఈ సినిమా అతనికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిందని విషయం మనం మాట్లాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఈ సినిమాలో అతని స్టైల్ కానీ అతని లాంగ్వేజ్ కానీ అసలు ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేసింది అనేసి ఈ సినిమా ద్వారా మనం చెప్పవచ్చు. అంటే ఈ సినిమాలో అతను ఒక ముంబైలో ఒక గల్లీలో ఆయన నివసిస్తుంటాడు. ఏ గల్లీ అది? అవును, ముంబైలో ఒక గల్లీలో నివసిస్తాడు. దిల్వార్ స్మాష్ ఆ గల్లీలో ఆయన నేను నివసిస్తుంటాను అన్నమాట. ఆయన ఒక పేద కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి అన్నమాట. ఆయన ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. నేను ఏది ఎలాగన్నా చేసి రాక్ మ్యూజిక్ లో ఉత్తమ స్థానానికి వెళ్ళాలని అనే ఒక గోల్, తపన, ఆశయం ఉంటుంది. మరి అతను దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు తెలుసా నీకు? అవును, అంటే మనకి ఈ సినిమా అనేది ముంబైలో మూర్ మహమ్మద్, అవును కదా, అతని యొక్క స్టోరీ అన్నమాట. రియల్ స్టోరీ, ఒక జీవిత చరిత్రను ఈ విధంగా దర్శకుడు తెరకు ఎక్కించడం జరిగింది కదా. అవును, ఈ సినిమా అనేది సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాకి అంటే అమెరికన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిండు. దీంట్లో కథ కూడా ఇతను నడిపించింది అన్నమాట. సూపర్ గా నడిపించిండు. ఈ సినిమాకి పోలి ఉంటుంది, కానీ ఈ సినిమాలోని విశేషాలు, కథ విశేషాలు అనేది దీనికే ఉంటాయి అన్నమాట. అవును, అయితే ఈ సినిమాలో హీరోగా గోల్ ఉంటది, ఎలా అన్న రాక్ మ్యూజిక్ లో రాణించాలని ఒక గోల్ ఉంటది అన్నమాట. అంటే ఈ సినిమా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ సినిమా చూస్తే రాక్ మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ రాక్ మ్యూజిక్ తెలియని వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి రాక్ మ్యూజిక్ ఎలా ఉంటది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదే పేదరికం గల్లీలో బాయ్ కదా. అవును, అంటే ఇతంది ఒక ఎలా ఉంటుందంటే పేదరికం వాళ్ళు ఎలా ఉంటారు, కింది స్థాయి నుంచి పై స్థాయిలోకి ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఇతను కూడా ఈ హీరో రణధీర్ సింగ్ కూడా ఈ సినిమాలో అలానే ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే రాక్ మ్యూజిక్ లో అంటే దాంట్లో కొనసాగించడానికి లక్ష్యం వైపు ఆయన ప్రయాణిస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు ఆయనకు రావడం జరుగుతుంది అన్నమాట. దాటన్నిటిని ఎదుర్కొంటూ ఆయన రాక్ మ్యూజిక్ పై తన యొక్క ఫోకస్ ని పెట్టడం జరుగుతుంది కదా. ఈ సినిమాలో ఇతను చదువుకుంటూ పాటు ఒక్కొక్కసారి కార్ డ్రైవింగ్ కూడా చేయడం జరుగుతుంది. తన యొక్క ఫ్యామిలీ యొక్క నడిపించడానికి కూడా ఆయన కార్ డ్రైవింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక చిన్న పిల్లవాడు ఒక ఉన్నతమైనటువంటి రాక్ మ్యూజిక్ లో ఎదగడం అనేటువంటిది ఈ సినిమా యొక్క మొత్తం సంభాషణ అన్నమాట కదా. అవును, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఈ సినిమాలో రణధీర్ సింగ్ గురించి చెప్పాల్సిన విషయాలు అసలు అద్భుతం, ఇవి వండర్ఫుల్ అని అతనికి సరిపోని మాటలు. నాకు తెలిసి రణధీర్ సింగ్ గారు ఒక వాటర్ లాంటి వారు. అవును, వాటర్ అంటే వాటర్ ఎటన్నా పారగలదు. అంటే ఏ పాత్ర ఇచ్చినా అందులో ఆయన నిమగ్నమై ఆ పాత్రకు సరైనటువంటి న్యాయం చేయగలిగినటువంటి సూపర్ హీరో ఎవరు? మన రణవీర్ సింగ్ కదా. రణధీర్ సింగ్ గారు అంటే మనము వాటర్ ని ఎలా యూజ్ చేసుకుంటే అలా మనకు యూజ్ అవుతుంది. ఇతను కూడా అంటే చాలా చోట్ల అసలు ఇతనికి ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు అని ఒక్క సినిమా కూడా మనం చెప్పుకోవడానికి లేదన్నమాట. రణవీర్ సింగ్ చూసుకుంటే ఇక బయట ఎట్లా ఉండాలంటే సింపుల్ గా మన అల్లరి చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటాడు. కానీ ఎప్పుడైతే సినిమాలో ఎంట్రీ అవుతాడో అబ్బా ఆయన నటన సూపర్. ఆయన మొత్తం నటించినటువంటి సినిమాలలో ఏ సినిమాలో కూడా ఆయన తన యొక్క నటనను అద్భుతంగా, ప్రతి సినిమాలో తన యొక్క నటన అద్భుతంగా ఉంది అనమాట. ఏ సినిమాలో కూడా తన యొక్క నటన ఫెయిల్ అనేటువంటిది లేదు. ఏకదమ్ సూపర్ గా నటిస్తాడు. ఆ పాత్రలో ఆయన నిమగ్నమై అందులో పరకాయ ప్రవేశం చేసిన విధంగా ఆయన యొక్క నటన అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అవును, అంటే నేను రణధీర్ సింగ్ అంటే నటన నచ్చేసి మొత్తం అతని గురించే చెప్పేస్తున్నాం, కానీ దీంట్లో ఇంకా మరో ముఖ్య పాత్రలు కూడా ఉన్నారనే విషయము మనకు తెలుసుకోవచ్చు. ఈ 65వ అమెజాన్ ఫిలిం ఫేర్ అవార్డులో వారితో పాటు అనేక మందికి ఉత్తమ అవార్డులు లభించడం జరిగిందన్నమాట కదా. అంటే అందరు చెప్పుకోవాల్సిన విషయం ఆ హీరో అనేసి చెప్పచ్చు, కానీ దీంట్లో ముఖ్య పాత్రలు కూడా మరెన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వచ్చేసి జోయా రక్త సూపర్ యాక్షన్ మంచి డైరెక్టర్ అని చెప్పచ్చు. మళ్ళీ తర్వాత రైటర్ వచ్చేసి రీమాక్ అఖ్తా. మళ్ళీ విజయ్ ధర్మ వచ్చేసి అంటే డైలాగ్స్ రాయడం, ఈ సినిమాకి మంచి డైలాగ్స్ రాయడం. ఏంటి? హర్ ఏక్ ఆద్మీ కో
ఏక్ టైం జరూర్ ఆయేగా, ఈ డైలాగ్ ఏకదమ్ సూపర్ ఉంది కదా. అవును, అంటే ముంబైలో స్లాంగ్ లో జరిగే విషయాలు, ఆ గల్లీలో జరిగే విషయాలకి మంచి మంచి డైలాగులు రాయడం జరిగింది. ఈ సినిమాకి అసలు అంటే హీరోయిన్ కూడా, అంటే హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందంటే తను ఒక బ్యూటిఫుల్ గర్ల్, ముస్లిం గర్ల్ అయినప్పటికీ కూడా హీరో నాకే కావాలి, నాకే సొంతం అనే క్యారెక్టర్ లో చాలా బాగా నటిస్తుంది అన్నమాట. ఎంత ప్రేమిస్తుందంటే ఆ ప్రేమను మనం వ్యక్తపరచలేమన్నాం, అంత విధంగా ఆ ఆమె హీరోని మన రణవీర్ సింగ్ ఆమె ప్రేమించడం జరుగుతుంది. అదే ఇంత మంచి ఫిలిం అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక క్లైమాక్స్ కి వచ్చేసి అప్నా టైం ఆయేగా సాంగ్ కూడా వస్తుంది. ఆ సాంగ్ కూడా సూపర్. అంటే ఆ సాంగ్ యొక్క మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రోజు నీ యొక్క సమయం వస్తుంది, కాబట్టి నువ్వు నిరుపేదగా ఉన్నా ఎలా ఉన్నా మేలుకొని గమ్యం చేరే వరకు విశ్రమించకనేటువంటి మంచి క్యాప్షన్, అంటే మంచి ఆలోచనతో డైరెక్టర్ ఈ సినిమాని తీయడం జరిగింది. డైరెక్టర్ నిజంగా సూపర్ గా, అంటే ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న సినిమాకి 13 అవార్డ్స్ ఏంది, ఇంకెక్కువ వచ్చిన అవార్డ్స్ అనేది మనం ఆశ్చర్యం లేకపోయినా. ఉత్తమ చిత్రం సొంచీరియా ఆర్టికల్ 15, మళ్ళీ ఉత్తమ నటుడు వచ్చేసి ఆయుష్మాన్ ఖురానా, ఉత్తమ నటి తాప్సీ పన్ను, భూమి పెడ్గేకర్, వీళ్ళకి మంచి మంచి అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. అలాగే ఉత్తమ సహాయ నటుడు మన సిద్ధాంత్ చతుర్వేది, గల్లీ బాయ్ సినిమా ఉంది కదా, ఆ గల్లీ బాయ్ సినిమాలో ఉత్తమ నటుడు సహాయ నటుడు అంటే రోల్ హీరోకు సెకండ్ క్యారెక్టర్ అయినా నటించడం జరిగింది. అలాగే ఉత్తమ సహాయ నటి అమృత సుభాష్, ఈమె కూడా మంచిగా అద్భుతంగా తన యొక్క పాట అనేటువంటి నిర్వహించడం జరిగింది. ఉత్తమ సాహిత్యం డివేస్ అంకుర్ తివారీ, ఈమె ఇతను కూడా ఏకదమ్ ఉత్తమమైన సాహిత్యం ఆ సినిమాకు అందించడం జరిగింది కదా. ఈ సినిమాలో ఇప్పటిదాకా పాట చెప్పుకున్నాం కదా, అది ఇతనే. ఏకదమ్ మంచి పాట ఆప్కా టైం ఆయేగా సూపర్ సాంగ్ కదా అవుతుంది. మళ్ళా బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ గల్లీ బాయ్ కబీర్ సింగ్ కదా ఏకదమ్. మళ్ళీ ఉత్తమ నేపథ్య గాయని శిల్పారావు, ఉత్తమ నేపథ్య గాయకుడు అరిజిత్ సింగ్ సూపర్. నిజంగా పాట అనేటువంటిది సూపర్ ఉంది, నహి పాట ఏకదమ్ సూపర్ ఉంది అవుతుంది కదా. అవునవును. ఉత్తమ తొలి పరిచయ నటుడు వచ్చేసి అభిమన్యు దస్సాని కదా, సూపర్ ఏకదమ్. అంటే తన యొక్క మొదటి సినిమాలోనే ఆయన వండర్ఫుల్ గా నటించడం జరిగింది. ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు ఆదిత్యదార్ కదా. అంటే ఈ సినిమా ఆదిత్యదార్ యొక్క సినిమా ఏ విధంగా అంటే మొన్న సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, అవును, ఆ సర్జికల్ స్ట్రైక్ గురించి ఆయన మొత్తం ఆ సినిమాలో వర్ణించడం జరిగింది అనమాట ఆయన సినిమాలో. అవును. మరి బెస్ట్ యాక్షన్ ఎవరు? పాల్ జెన్నింగ్స్ సూపర్. ఓసీ యంగ్, పర్వేజ్ షేక్, ప్రామ్ స్పెల్లింగ్ అనే వారికి ఇటువంటి అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. అలాగే ఉత్తమ తొలి పరిచయ నటి అనన్య పాండే కూడా ఇందులో అవార్డు అనేటువంటిది రావడం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కి అవార్డు అనేటువంటిది కూడా రావడం జరిగింది. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ రెమో డిస్కోజా, ఈమె కూడా చాలా ఈమె తన యొక్క పాటతో అద్భుతంగా కనబరిచి ఈమె కూడా బెస్ట్ అవార్డు అనేది రావడం జరిగింది కదా. అవును. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కర్షా కాలే, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ జాయ్ ఓజా సూపర్. తన యొక్క అందాలతో మొత్తం ఆ సినిమాకి క్రేజ్ తెప్పించిండు ఎవరు? మన జాయ్ ఓజా కదా. అవును. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సుజన్నే కంప్లైన్ మెర్వాన్జీ, ఆయన గల్లీ బాయ్ సినిమాలో మంచి ప్రొడక్షన్ డిజైన్ అయినా అందించడం జరిగింది. బెస్ట్ ఎడిటింగ్ వచ్చేసి శివకుమార్ వి పన్నేకర్, ఈయన కూడా సర్జికల్ స్ట్రైక్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో అద్భుతంగా ఎడిటింగ్ చేయడం జరిగింది. అవును. మళ్ళీ బెస్ట్ విఎఫ్ఎక్స్ అంటే అదేదో ఇదేమంటారు, వార్ యుద్ధాలు అంటే యుద్ధం వస్తే అలాంటి సమయంలో మనం ఎలా స్పందించాలి, మనం ఎలా ఉండాలని ఒక సినిమా తీస్తూ ఆ సినిమా ఏకదమ్ హైలైట్ గా నిలిచింది. ఆ సినిమాకు ఆయన కూడా ఉత్తమ విశాల్ ఆనంద్ కి ఉత్తమమైనటువంటి అవార్డు కూడా ఫిలిం ఫేర్ లో లభించడం జరిగింది. బెస్ట్ సౌండ్ డిజైన్ అంటే సర్జికల్ సౌండ్ ని ఎలా డిజైన్ అంటే ఎటువంటి సౌండ్ ని వీళ్ళకి అందిస్తే బాగుంటది, బ్యాక్గ్రౌండ్ ఎలా సౌండ్ ఉండాలి అండ్ మెయిన్ సౌండ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆ దానిలో ఆయన మంచి నైపుణ్యం చూపించి దాని ద్వారా సినిమా అనేటువంటిది ఏకదమ్ సూపర్ గా నిలిచిందని చెప్పారు. విశ్వదీప్ చటర్జీ చాలా బాగా అంటే సంగీతాన్ని అందించారన్నమాట. నిహర్ రంజన్ సామల్ ఇతను కూడా
సర్జికల్ దానికి సూపర్ గా నటించారు. మళ్ళీ బెస్ట్ స్క్రీన్ ప్లే రీమా ఖార్ది, ఈయన అఖ్తర్, రీమా జోయా అఖ్తర్, ఈమె కూడా ఇద్దరు ఏకదమ్ సూపర్. అంటే స్కిన్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, అవును అంటే సినిమాకు ముఖ్యంగా స్కిన్ ద్వారానే ఏదైతే ఆ స్కిన్ ద్వారానే వ్యక్తి యొక్క హృదయం అనేటువంటిది పొంగి ఆ సినిమా బాగుంది అని అనేటువంటిది స్కిన్ అన్నమాట. అలాంటి స్కిన్ లో ఆయన దాని యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శనను చూపెట్టడం జరిగింది. మళ్ళా ఉత్తమ మాటల రచయిత అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనము డైలాగ్స్ లో ఎవరు అంత మంచిగా డైలాగ్స్ రాసిండ్రు ఎవరు అని అంటే విజయ్ మౌర్య. అదే ఆప్కా టైం జరూర్ ఎక్ బార్ ఆయేగా, సూపర్ డైలాగ్. మీ యొక్క సమయం ఎప్పుడో ఒకసారి మీకు సమయం వస్తుంది, అప్పుడు ఆ సమయంలో మీరు విజయాన్ని సాధిస్తారని ఈ కథ యొక్క డైలాగ్ ఏకదం సూపర్ ఉంది కదా. జోయా అఖ్తర్ ఈమె దర్శకురాలిగా కొనసాగుతూ ఈ ఫీల్డ్ లో కొనసాగుతుంది. కానీ ఈమెకి ది బెస్ట్ ఫిలిం ఏది అని అంటే గల్లీ బాయ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ గల్లీ బాయ్ సినిమా ఎలా ఉంటుందంటే కసి, కష్టం, విలువ ఇవన్నీ తెలియబరిచే ప్రేక్షకులకు తెలియబరిచే మీనింగ్ఫుల్ సినిమా గల్లీ బాయ్. ఒక సక్సెస్ కాకుండా వ్యక్తి యొక్క జీవనంలో ఫెయిల్యూర్ వన్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద స్టోరీ. ఈ విధంగా ఏదైతే సామాన్య కుటుంబంలో పెట్టి ఎదుగుతూ అనేక కష్టాలు అనేక బాధలు ఎదుర్కొంటూ ఒక సక్సెస్ వైపు ఈ వ్యక్తి ఏ విధంగా నడుస్తాడు, ఏ విధంగా వెళ్తాడు అనేటువంటిది ఈ సినిమాలో ఏకదంగా చూపెట్టడం జరిగింది, అద్భుతంగా చూపెట్టడం జరిగింది. డైరెక్టరాలు మంచి అంటే దర్శకురాలు చాలా బాగా స్క్రీన్ ప్లే అనేది చేయడం జరిగింది. మంచి అంటే యాక్టర్స్ కూడా తన పరిధిని మించి అంటే ఎవరి పరిధిలో వాళ్ళు అసలు అంటే ఈ సినిమాలో వీళ్ళని వాడుకోలేదు సినిమాకి అని ఎవ్వరు కూడా లేదు, మంచిగా యాక్టింగ్ చేసిండ్రు అందరూ కూడా. పాత్రలో తమ విధంగా ఏకదం అందరూ ఈ సినిమాలో గల్లీ బాయ్ సినిమాలో ఏకదం అద్భుతంగా నటించారు. ఈ సినిమా మొత్తం వండర్ఫుల్ అనేసి చెప్పవచ్చు. మరి ఈ సినిమాకు నువ్వు రేటింగ్ ఎంత ఇస్తావు? 3.5. మన రణవీర్ సింగ్ సినిమా కదా, రణవీర్ సింగ్ సినిమా, నేను కూడా 3.5 ఇస్తాను అనమాట దీనికి. ఏకదం సూపర్ సినిమా కాబట్టి ఇక మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే ఏడిబి ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్తే.